గ్రంథం రచించాలనుకున్న వ్యాస మహర్షి తన తపోశక్తితో భవిష్యత్తులో ఉండగా రాయలేరు కాబట్టి ఆయన చూస్తూ వేగంగా వివరిస్తూ ఉండగా అంతే వేగంగా గ్రంథాన్ని రాసే సమర్థులు ఎవరా అని ఆలోచించగా విజ్ఞానాలకు అధిపతి అయిన విఘ్నేశ్వరుడు గుర్తుకు వచ్చాడు. వెంటనే విఘ్నేశ్వరుణ్ణి పిలిచి జరిగింది మొత్తం వివరించి, నేను భవిష్యత్తులోకి వెళ్ళి జరిగేది మొత్తం నీకు వివరిస్తూ ఉంటాను. నా మైండ్ అక్కడే ఉన్నా నా శరీరం ఇక్కడే ఉంటుంది కాబట్టి నేను మాట్లాడేది నీకు వినిపిస్తుంది. నాకు అక్కడ అందరూ కనిపిస్తారు కానీ నేను అక్కడ ఎవరికీ కనిపించను. నేను అలా వివరించేది మొత్తం నీవు రాస్తావా అని వినాయకుడిని కోరగా వినాయకుడు సరే అన్నాడు. నా వివరణ సమయంలో దయచేసి నన్ను ఏ ప్రశ్నలు అడగవద్దు అని వ్యాసుడు అభ్యర్థించాడు. వ్యాస మహర్షి వివరించడం మొదలుపెట్టారు. వినాయకుడు గ్రంథం రాయడం ప్రారంభమైంది. అది ఎక్కడ మొదలైందంటే, హస్తినాపురానికి రాజైన ప్రతీప మహారాజుకి 3 కొడుకులు, దేవాపి, బాలిక, శాంతనుడు. పెద్ద కొడుకు దేవాపికి రాజ్యకాంక్ష, ధనంపై మోహం ఏమీ లేదు కాబట్టి ఆధ్యాత్మిక జీవితం గడపడానికి హిమాలయాలకు వెళ్ళిపోయాడు. రెండో కొడుకు బాలిక. ఇతను చిన్నప్పటి నుంచి తన మేనమామ రాజ్యంలోనే పెరిగాడు. ఇంకో మూడో కొడుకు ముఖ్యమైన వారు శాంతనుడు. యుక్త వయసుకు వచ్చాక ప్రతీపుడు రాజ్యానికి శాంతనుడిని రాజుగా ప్రకటించి తపస్సు చేసుకోవడానికి అడవికి వెళ్ళిపోయాడు. ఒకరోజు శాంతనుడు వేటకి వెళుతుండగా గంగానది తీరాన ఒక అందమైన కన్య నించొని ఉంది. శాంతనుడికి చూడగానే పెళ్లి చేసుకోవాలనిపించింది. ఆ కన్య వద్దకు వెళ్ళి నీ పేరేమిటి అని అడగగా తన పేరు జాహ్నవి అని వివరించింది. నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు శాంతనుడు. కానీ జాహ్నవి ఒక షరతు పెట్టింది. అదే